పాలస్తీనాలో నుంచి తాను ఆక్రమించుకున్నటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయలీ పౌరులని అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయ్యేటట్టు చేసుకొచ్చింది ఇజ్రాయెల్ సుదీర్ఘకాలంగా. అక్కడ ఉండేటటువంటి హమాస్ మద్దతుదారులు యువతల దాకా రాకుండా వాళ్ళు అక్కడ కట్టడి చేయాలి. కానీ హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ చాప కింద నీరులా పెరిగి పెద్దదై ఎదురు దెబ్బతీసినటువంటి చూసాం. ఈ మధ్యన కాలంలో మళ్ళీ దాడి చేసినటువంటి ఇజ్రాయెల్ ఆ వెస్ట్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో మరికొంత ఆక్రమించుకుంది. పైగా అక్కడ ఈ వెస్ట్ బ్యాంక్ తరహాలోనే మరొక నగరాన్ని సృష్టించాలనుకుంటోంది. దాన్ని ఇప్పుడు సౌదీ అరేబియా తీవ్రంగా తప్పుపట్టింది. సౌదీ అరేబియాకి వాస్తవంగా హమాస్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే హమాస్ బాధితురాలు అయినటువంటి దేశం. కానీ అదే సందర్భంలో సామాజిక వర్గ సమీకరణాల రీత్యా సఫర్ అవ్వకూడదన్నటువంటి రూట్ కూడా ఉంటుంది. అందుకనినే యుద్ధంలో అదేమి పార్టిసిపేట్ చేయట్లేదు సౌదీ అరేబియా. సంఘీభావంగా మాత్రం ఉంటున్నది హమాస్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, వీటన్నిటి. ఇప్పుడు ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ తాజా మార్పు పరిణామం అన్నటువంటిది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి లెబనాన్లో, తట్టుకోలేరు అని చెప్తున్నటువంటి వేళ వెనక్కి తగ్గుతుంది ఇరాన్ సైన్యం, ముందుకే వెళ్తుందో చూడాలి.